ఒకప్పుడు ఓ పచ్చని తోటలో ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద బిజీగా జీవించే చీమల దండు ఒకటి ఉండేది. ఆ చీమలు ఎప్పుడూ వాటికి కావలసిన ఆహారం సమకూర్చుకోవడం, గూళ్ళను శుభ్రపరచుకోవడం, పిల్ల చీమల్ని చూసుకోవడం, అలా ఏదో ఒక పని చేస్తూ ఉండేవి. ఆ దండులో మిన్ను అనే చిన్న చీమ ఉండేది. ఆ చీమ చాలా చిన్నది, అయినా చాలా ధైర్యం కలిగినది మరియు అందరితో చాలా మంచితనంతో కలిసిమెలిసి ఉండేది. ఒకరోజు తెల్లవారుజామున ఆకాశంలో కారు మేఘాలు కనిపించాయి. తక్షణమే ఆ చీమల దండు యొక్క రాణి ఒక ప్రకటన చేసింది. పెద్ద చీమలు అన్నీ ఆమె చుట్టూ చేరాయి. రాణి చీమ మిగతా చీమలతో, వర్షం వచ్చేలా ఉంది, మనమంతా వేగంగా మన ఆహారం సమకూర్చుకోవాలి మరియు వర్షం మొదలయ్యేలోపు అందరూ తమ తమ గూళ్ళలోకి వచ్చేయాలి అని అంది. అన్ని చీమలు వెంటనే ఆహారం కోసం పరుగులు పెట్టాయి. మిన్ను చీమ కూడా ఎంతో ఉత్సాహంతో మిగతా చీమలతో పాటు ఆహారం కోసం వెళ్ళింది. ఈసారైనా నా వంతు సహాయం నేను చేస్తాను అని తన మనసులో అనుకుంది. మిన్ను తాను చిన్నగా ఉన్న ఆహారం కోసం బాగా దూరం వెళ్ళింది. ఒక రాయి ఎక్కి ఆకుల కింద దాచుకొని చూచిన వెంటనే మిన్నుకి ఒక పెద్ద చాక్లెట్ కుక్కీ కనిపించింది. అది ఒక పిల్లాడు పిక్నిక్ వచ్చిన సమయంలో కింద పడిపోయింది. దాన్ని మిన్ను ఆశ్చర్యంతో చూసింది. ఇది తీసుకెళ్ళగలిగితే మన వారందరికీ చాలా రోజుల వరకు వస్తుంది, కానీ అది చాలా పెద్దది, తను ఒక్కతే కదిలించడానికి చాలా కష్టం. కానీ మిన్ను తన మనసులో అనుకుంది, నెమ్మదిగా కదిలిస్తూ తన ఇంటికి వరకు తీసుకెళ్తా అని. అకస్మాత్తుగా ఆకాశంలో దట్టమైన మేఘాలు ఆవరించాయి. వేగంగా గాలులు వీచాయి. దానితో చెట్ల ఆకులు కదులుతూ ఉన్నాయి. మొదటి వర్షం చినుకు ఒక్కసారిగా చిమ్మి ఆ చిన్ని చీమపై పడింది. తను వెంటనే భయంతో అక్కడే ఆగిపోయింది. అయ్యో, వర్షం మొదలైంది, అందరూ వెంటనే గూళ్ళలోకి చేరుకోండి అని వెనుక నుండి రాణి చీమ గట్టిగా అరిచింది. అందరూ వేగంగా పరిగెత్తుతూ గూళ్ళలోకి వెళ్ళిపోయారు. కానీ మిన్ను చీమ మాత్రం కుక్కీ పక్కనే ఒక ఆకు కింద ఒంటరిగా ఉండిపోయింది. మిన్ను కూడా గూళ్ళలోకి పరిగెత్తుతూ ఉండగా అనుకోకుండా ఒక పెద్ద చినుకు దారి మధ్యలో వరదలా పారింది. మిన్ను వెంటనే ఎవరైనా ఉన్నారా, నాకు సహాయం చేయండి అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. మిన్ను అరుపును చీమల గూళ్ళో ఉన్న రింకు అనే చిన్న చీమ విన్నది. వెంటనే రాణి చీమ దగ్గరికి వెళ్ళి మిన్ను ఇంకా బయటనే ఉంది అని చెప్పింది. రాణి చీమ చాలా కంగారు పడింది మరియు రింకుతో, ఈ సమయంలో మనం బయటికి వెళ్ళడం చాలా ప్రమాదకరం అని అంది. కానీ రింకు వెనక్కి తగ్గలేదు. మిన్ను మన కోసం ఎంతైనా చేస్తుంది, ఇప్పుడు మనం తన కోసం వెళ్ళాలి అని రింకు తనతో పాటు మరో 5 చీమలతో కలిసి ఒక రక్షణ బృందంగా ఏర్పడి మిన్ను కోసం బయలుదేరారు. వర్షాన్ని తట్టుకుంటూ ఒక్కొక్కరుగా ముందుకు సాగారు. కొన్ని నిమిషాల్లోనే వారు మిన్నుని కనిపెట్టారు. మిన్ను ఒక ఆకు కింద పడుకుని దిగులుగా ఉంది. మిన్ను అంటూ రింకు గట్టిగా అరవడం మిన్ను కళ్ళు తెరిచి చూసింది. చీమలన్నీ కలిసి ఆకును పైకెత్తి మిన్నుని కుక్కీతో పాటు తమ గుళ్ళకు తీసుకెళ్లాయి. వర్షం విరమించగానే చీమల సమూహం సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. మిన్ను ధైర్య సాహసాలకు మరియు రింకు నిజమైన స్నేహాన్ని మెచ్చుకొని ఇకపై వీరిద్దరూ మన చీమల దండుకు సహాయ బృంద నాయకులుగా ఉంటారు అని రాణి చీమ ప్రకటన చేసింది. మరుసటి రోజు తోట చక్కగా వర్షపు నీటితో కడిగిన ఆకులతో పచ్చగా మారింది. వాతావరణం చల్లబడింది. మిన్ను కుక్కీ పక్కన నిలబడి గర్వంగా నవ్వింది. అప్పటి నుండి మిన్నుని ధైర్యవంతురాలైన మిన్నుగా పిలువబడింది. ఈ కథలో నీతి ఏమంటే, ధైర్యానికి ఆకారంతో సంబంధం లేదు మరియు నిజమైన స్నేహితులు ఎలాంటి సమయాల్లోనైనా ఎప్పుడూ మన వెంట నిలుస్తారు. ఇలాంటి మరెన్నో కథలను చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు మరపురాని కథలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.